జయ తాళమివ్వ. ఎందుకమ్మా? ఒక్కసారి బయటికి షికార్కి వెళ్ళొస్తా. వద్దమ్మా, బావగారు కోపడతారు. బావగారు కోపడ్డానికి నేను దొరగారి కూతుర్ని, బావ మేనేజర్ మాత్రమే. ఇవ్వ తాళం. అవునంజయ్య, నీకా మాత్రం బుద్ధి ఉండక్కర్లా? చిలకలపూడి జమీందారు గారి ఏకైక కుమార్తె, కొన్ని కోట్లకు వారసురాలు, కారు తాళాలు అడిగితే వినంటావా? మీరే కదా బాబు ఇవ్వద్దని చెప్పారు. మాట్లాడుకుంటే ఇవ్వు. చిత్తం బాబు. నువ్వెక్కడికి? నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి. ఇదే నాన్నగారి ఆజ్ఞ. ఆహా. శేఖర్, ఒక్కసారి కిందికి దిగుతావా? నీతోనే కలిసి వెళ్ళాలంటే అసలు నేను బయటికే వెళ్ళను. కోపం కాక ఇక్కడ జరుగుతున్న వాటికి సంతోషించమన్నావా? ఇప్పుడు నీకేం తక్కువైందని? శేఖర్, కొన్ని ఎక్కువైనా బాధగానే ఉంటుంది. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు, స్వంతంగా ఏ పని చేయకూడదు. తొమ్మిది ఇద్దరు డాక్టర్లు, దగ్గర 4 స్పెషలిస్టులు. ఇదే విల్లా జైలా? ఏమిటమ్మా అరుణ, బావతో ఘర్షణ పడుతున్నావు? చూడండి నాన్నగారు, నేను 1 గంట అలా తిరిగి వస్తానంటే వీల్లేదంటున్నాడు. నిన్ను వెళ్ళొద్దాం లేదే, నేను కూడా వస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పుందా మావయ్య? తప్పేం లేదు నాయన. ఏమమ్మా, బావా నువ్వు కలిసి హాయిగా తిరిగి రావచ్చుగా. వెళ్ళండి, మావయ్య చెప్పారుగా. పదా. అక్కర్లేదు. 9 గంటలకు హార్లిక్స్, 10 గంటలకు విటమిన్లు, 12 గంటలకు లంచ్, ఇవన్నీ చాలక బయటికి వెళితే నీతోనే వెళ్ళాలన్న షరత? టైం టేబుల్ జీవితానికి నమస్కారం. అరుణ, అరుణమ్మ గారితో శేఖర్ బాబు మరీ కటువుగా ఉంటున్నాడండి. అరుణ తన మాట జవదాటకూడదనే మంకుతనం వీడిది, వీడి అదుపాజ్యంలో నేనెందుకుండాలనే పింకితనం దీనిది. కానీ శేఖర్కు మాట పిలిసే గాని మనస్సు మంచిదయ్యా. వాడు చాలా ప్రయోజకుడు.